ఎంతో పశ్చాత్తాపంతో మిలారెప్ప అదే నిన్న మనము కంటిన్యూ చేస్తున్నానన్నమాట. అక్కడి నుంచి చెప్పుకుందాం. పశ్చాత్తాపంతో మిలారెప్ప అడవికి వెళ్తాడు. నాశనమైన తపశక్తిని కూడగట్టుకుంటాకి వెళ్తాడు. అడవిలో ఒంటరిగా సంచరించి తపశక్తి సంపన్నుడవుతాడు. శరీరాన్ని ధ్యాస ఉండదు. ఏది దొరికితే అది ఆకులు అలవలు అందుబాటులో ఉన్న ఆకులు అలవలు తింటూ నీళ్లు తాగుతూ అలా అడవిలో ఒక శరీరం ఆకులు అలవలు తినడంతో శరీరం ఆకుపచ్చగా మారిపోయి అడవిలో ఒక జంతువులాగా తయారవుతాడు. వారి కుటుంబ సభ్యులు వచ్చి చూస్తారు. చూసి ఇదేంటి అనుకుని వాళ్ళు బాధపడి తిరిగి వెళ్ళిపోతారు. కొంత ఆహారం అది పంపించి కొంచెం కట్టుకుంటానికి దుస్తులు ఇస్తారు. కానీ ఆయన అలాగే తిరుగుతాడు అడవిలో నగ్నంగా అలా తిరిగి ఒక అడవిలాగా తిరుగుతూ ఉంటాడు. దానివల్ల మనకు తెలిసింది ఏంటి? మన భావోద్వేగాలు కోపతాపాలు ఇవన్నిటి వల్ల మనలో ఉన్న ప్రాణశక్తి ఎంతో అంతో మంచి గుణం. ఒకవేళ యోగం చేసుకునే వాళ్ళకైతే యోగా సంపద ఇవన్నీ కూడా ఒక్క క్షణం ఉద్వేగంతో నశించిపోతాయి. మళ్ళీ అంత కూడగట్టుకోవాలంటే ఎంత కష్టమో మిలారెప్ప ద్వారా మనకు తెలిసింది. ఆయన తెలియజేశాడు. అలా తెలుసుకున్నాడు. తను పశ్చాత్తాపడి మళ్ళా తలసిపోయిన దాన్ని మళ్ళీ కూడగట్టుకున్నాడు. మనందరికీ ఈరోజు ఆదర్శమే. జపాన్ అనుకుంటా చైనాలోనూ మిలారెప్ప ఆయన చాలా ప్రసిద్ధి చెందిన యోగి. మిలారెప్ప గురించి చాలా బుక్స్ వచ్చినాయి. చాలా ప్రాచుర్యంలో ఉన్న యోగి. అలా ఒక్కొక్క యోగి గురించి మనం